ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉందమ్మా? ఆ? బాగుంది. గతానికి ఇప్పటికి మార్పు ఉందా? ఉంది కదా. ఇది ఏ ఊరు? వేంపల్లి అంటే ఏ నియోజకవర్గం? పులివెందుల. పులివెందుల ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన నియోజకవర్గంలో అప్పుడు రోడ్లు మొదలు పెట్టాను, పూర్తి చేసినాడా? ఎవరిది బాధ్యత? ఆయనదే కదా. మీకు మీ ఇంట్లో అమ్మా ఎంతమంది పిల్లలకుంటే అంతమంది పిల్లలకు వస్తుంది కదా. మరి అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ ఎంతమంది పిల్లలకుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పిందా? ఇచ్చినారా? చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు? నిలబెట్టుకున్నాడు. మరి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నారు మీరు. మరి మాట నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు, నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరో చెప్పాలా? నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు? అది ఆ వాస్తవం మీకు తెలియాలని చెప్తాను. నాకు వాయిస్ ఏంటంటే బాగున్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఆర్టీసీ బస్సులో 15వ తేదీ నుంచి ఫ్రీ మీకు. ఆగస్టు 15 చెయ్యి ఊపితే బస్సు ఆపాలా, గండికి పోవాలా, గండికోటకు పోవాలా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోమని ఇచ్చినారు కదా చంద్రబాబు నాయుడు. అంతకుముందు ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది? మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? బోకులు తోముకోవాలి. అందుకే పేదవాళ్ళు, డబ్బులు స్తోమత లేని వాళ్ళు చదువుకోకుండా మిగిలిపోకూడదు అని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా చదివిస్తున్నాడు. అంతకుముందు మీ మాజీ ముఖ్యమంత్రి భార్య భారతం ఏం చెప్పింది? ఎన్నికలప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పింది. మరి వాళ్ళు ఇచ్చినారా? ఒకరికే ఇచ్చినారు. చెప్పి చేయకుంటే మోసం కాదా? మరి చెప్పి చేసే వాళ్ళని ఏమంటారు? న్యాయం అంటారు. అది గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాం.